గౌరవనీయులు సుగుణమ్మ గారికి ధన్యవాదాలు. అదేవిధంగా ఈ మీడియా సమావేశానికి ఇప్పుడే పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా యాదవ్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్పర్సన్ నరసింహ యాదవ్ గారు కూడా వచ్చారు. వారికి కూడా స్వాగతం. డిప్యూటీ మేయర్ మునికృష్ణ గారికి, వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా. టీటీడీకి సంబంధించినటువంటి అంశాలపైన నిన్న ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మాట్లాడటం జరిగింది. అది పరకామణి విషయంగా కానివ్వండి, కల్తీ నెయ్యికి సంబంధించి కానివ్వండి, ఆయన మాట్లాడినటువంటి కొన్ని మాటలు, అదేవిధంగా ఈరోజు మళ్ళీ కొనసాగింపుగా తిరుపతిలోనే ఒక గజ దొంగగా, ఒక బందిపోటుగా ముద్రపడినటువంటి టీటీడీ ఆస్తుల్ని, స్వామివారి సొమ్ముని దిగమింగినటువంటి ఒక బందిపోటు అయినటువంటి కరుణాకర్ రెడ్డి కూడా మళ్ళీ నిస్సిగ్గుగా మాట్లాడుతూ ఉన్నాడు. నిన్న జగన్ రెడ్డి గారి మాటల విషయానికి వస్తే, పరకామణిలో జరిగినటువంటి చోరీ చాలా చిన్న విషయం ఆయనకి. ఏముందండి, చోరీ చేస్తే చేస్తారు, తప్పేంటి? దానికి కూడా ఇంత పెద్ద విషయం చేయాలా, ఇంత రాద్ధాంతం చేయాలా అని స్వామివారి సొమ్ముని చోరీ చేసినటువంటి వ్యక్తుల్ని వెనకేసుకొస్తూ మాట్లాడుతూ ఉన్నాడు నిస్సిగ్గుగా. ఇప్పుడు వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసినటువంటి వ్యక్తికి సాధారణంగా అది చాలా చిన్న విషయంగానే కనపడవచ్చు. ఎందుకంటే ఆయన చరిత్ర అది కదా. జగన్మోహన్ రెడ్డి చరిత్ర ఏంటి? ఎలా లైమ్లైట్లోకి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి? తండ్రి పదవిని అడ్డం పెట్టుకుని వేల కోట్లు దిగమింగి దాదాపు 19 సిబిఐ ఈడీ కేసుల్లో A1 ముద్దాయిగా ప్రపంచానికి పరిచయం అయినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కాబట్టి వేల కోట్ల దిగమింగినోడికి ఇది చిన్న విషయంగానే కనపడుతుంది. రెండోది, స్వామివారి పైన ఎటువంటి భక్తి విశ్వాసాలు లేనటువంటి వ్యక్తి. స్వామివారి దర్శనానికి వెళ్ళాలి అంటే హిందువులు కానివారు ఎవరైనా సరే డిక్లరేషన్ పైన సంతకం పెట్టాలి. ఈ రోజు వరకు ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ పైన సంతకం చేశాడా? సంతకం అంటే నాకు స్వామివారి పట్ల భక్తి విశ్వాసాలు ఉన్నాయి అని ఎవరైనా నాన్ హిందూ డిక్లరేషన్ పైన సంతకం పెట్టి లోపలికి వెళ్ళాలి. కానీ 2019-24 మధ్య ఒక్కసారి కూడా డిక్లరేషన్ పైన సంతకం పెట్టలేదు. అంటే దాని అర్థం ఏంటి? స్వామివారి పట్ల ఎటువంటి భక్తి విశ్వాసాలు లేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కాబట్టి అటువంటి వ్యక్తికి ఇవన్నీ కూడా చాలా చిన్న విషయాలే. ఇవాళ ఈ రకంగా స్వామివారి పట్ల అతను వ్యవహరించినటువంటి తీరు వల్లే స్వామివారి ఆగ్రహానికి గురయ్యాడు. అదేవిధంగా నిన్న జగన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు కొన్ని ఆడియో మీకు వినిపించాలి. ఈ ప్రపంచంలోనే అత్యంత నిస్సిగ్గుగా, ఏమాత్రం బెదరకుండా, చాలా కాన్ఫిడెంట్గా అబద్ధాలు మాట్లాడేటటువంటి వ్యక్తి ఎవడైనా ఈ ప్రపంచంలో ఉన్నాడంటే అది జగన్ రెడ్డి మాత్రమే. అందుకే నేను ఎప్పుడు అంటా, ఒక అబద్ధానికి ప్యాంటు చొక్కా తొడిగితే అది జగన్ రెడ్డి. మళ్ళీ ఒకసారి రుజువు చేసుకున్నాడు ఆ విషయాన్ని. ఏ విధంగా అనేది ఇప్పుడే మీడియా ముఖంగా రాష్ట్ర ప్రజల ముందు మళ్ళీ ఒక్కసారి రుజువు చేస్తాను నేను. ఇది ఒక్కసారి ఈ ఆడియో వినాలి. జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ సందర్భంగా ఆయన చిన్నప్పన్న విషయంగా ఆయన ఏం మాట్లాడాడు, అసలు వాస్తవం ఏంటనేది ఒక్కసారి మనం కనుక విన్నట్లయితే మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చిన్నప్పన్న అనే వ్యక్తి ఆయనకు అసలు ఎవరో తెలియదంట.
మధ్యకాలంలో మీరంతా ఆయన వింటారు. వైవి సుబ్బారెడ్డి పిఏ, వైవి సుబ్బారెడ్డి పిఏ, వైవి సుబ్బారెడ్డి పిఏ అంటే ఆయన పేరు ఏంటారు? అప్పన్న. అసలు ఇది అప్పన్న ఎవడు పిఏ స్వామి అని చెప్పి నాకే అర్థం కాదు. అడిగిన నేను విపిఆర్ పిఏ, విపిఆర్ ఎవడు? మళ్ళీ ఒకసారి వినండి. ఇంకా ఆశ్చర్యం, ఈ మధ్యకాలంలో మీరంతా ఆయన వింటారు. వైవి సుబ్బారెడ్డి పిఏ, వైవి సుబ్బారెడ్డి పిఏ, వైవి సుబ్బారెడ్డి పిఏ అంటే ఆయన పేరు ఏంటారు? అప్పన్న. అసలు ఇది అప్పన్న ఎవడు పిఏ స్వామి అని చెప్పి నాకే అర్థం కాదు. ఏం మాట్లాడండి జగన్మోహన్ రెడ్డి? వైవి సుబ్బారెడ్డి పిఏ, వైవి సుబ్బారెడ్డి పిఏ ఎవడు ఇచ్చినప్పన్న? ఈడు ఎవడు స్వామి నాకే తెలియదని ఈయన ఎవడన్నా అడిగాడంట. అడిగితే విపిఆర్పి అని ఎవడో చెప్పాడంట. జగన్మోహన్ రెడ్డి అన్న మాట ఏంటి? చిన్నప్పన్న అంటే ఎవడో ఈయన గారికి తెలీదు, ఏదో ఆయన పేరుని ఎవడరా అని అడిగాడంట. అది నిన్న అత్యంత నిస్సిగ్గుగా జగన్ రెడ్డి మాట్లాడినటువంటి అబద్ధం. ఎందుకు అబద్ధం అని అంటా ఉన్నాను నేను? ఎందుకు అంటే ఈ జీవో ఒకసారి మీరు గమనిస్తే జగన్ రెడ్డి ఎటువంటి వ్యక్తో ఏ రకంగా బరి తెగించి అబద్ధాలు మాట్లాడతాడో అర్థమవుతుంది. ఇది జీవో నంబర్ 2234 డేటెడ్ 10/10/2019 అక్టోబర్ 10, 2019న విడుదల చేసినటువంటి జీవో నెంబర్ 2234. ఏంటి జీవో? అపాయింట్మెంట్ ఆఫ్ శ్రీ కాడూరు చిన్నప్పన్న యాజ్ స్పెషల్ లైజన్ ఆఫీసర్ ఇన్ ఏపీ భవన్. చిన్నప్పన్నని ఏపీ భవన్లో స్పెషల్ లైజన్ ఆఫీసర్గా నియమిస్తూ విడుదల చేసినటువంటి జీవో. దీనిలో ఏముంది? నోట్ ఫ్రమ్ ప్రిన్సిపల్ అడ్వైజర్ టు సీఎం. ఎవరిదండి నోటు? ప్రిన్సిపల్ అడ్వైజర్ టు సీఎం నంబర్ 277 డేటెడ్ 13/8/2019 13/8/2019న ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి వచ్చినటువంటి నోట్ నంబర్ 277 ఆధారంగా విడుదల చేసినటువంటి జీవో అండి ఇది. ఇన్ ద రెఫరెన్స్ రెడ్ అబౌవ్, the principal advisor to chief minister, while enclosing the representation of Kaduru Chinnappanna, has requested to appoint Chinnappanna as a special liaison officer in AP Bhavan, New Delhi, and to issue necessary orders in this regard. అంటే ఎవరండి చిన్నప్పన్నని లైజన్ ఆఫీసర్గా నియమించమని చెప్పింది? ఆనాటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. చాలా స్పష్టంగా జీవోలో ఏమని రాస్తుంది? ద ప్రిన్సిపల్ అడ్వైజర్ టు చీఫ్ మినిస్టర్ వైల్ ఎన్క్లోజింగ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ చిన్నప్పన్న హ్యాస్ రిక్వెస్టెడ్ టు అపాయింట్ చిన్నప్పన్న యాజ్ లైజన్ ఆఫీసర్ ఇన్ ఏపీ భవన్ అండ్ ఇష్యూ నెసెసరీ ఆర్డర్స్. అంటే చిన్నప్పన్నని ఏపీ భవన్లో నియమించినటువంటి వ్యక్తి ఎవరు? ఆనాటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. కానీ నిన్నేం మాట్లాడుతూ ఉన్నాడు? ఎవరి చిన్నప్పన్న అని ఈయన ఎవరిని అడిగాడంట. వాళ్ళు ఏదో చెప్పారంట. అసలు అపాయింట్ చేసిందే నువ్వు కదా జగన్ రెడ్డి. నువ్వే అపాయింట్ చేసి ఏమీ అరగనట్టు ఏంటి ఆ డ్రామాలు ఆడుతూ ఉన్నావు నిన్న? నీకెవడో తెలీదా చిన్నప్పన్న? ఈ మధ్యన విన్నావా ఆయన పేరు? ఈ మధ్యన ఈయన పక్కనున్నాడు అడిగావా ఎవడి చిన్నప్పన్నని? మరి ఇదేంటాయా? ఈ జీవో ఏంటాయా? జీవోలో ఏమని రాశారు జగన్ రెడ్డి? గౌరవ ముఖ్యమంత్రి గారు సిఫార్సు మేరకు చిన్నప్పన్న గారిని మేము ఏపీ భవన్లో స్పెషల్ లైజన్ ఆఫీసర్గా నియమిస్తున్నాం అని జీవోలో రాశారయ్యా. కాపీ పంపించమంటావా నీ తాడేపల్లి కొంపకి? మళ్ళీ ఒకసారి చదువుతావా? జీవో నెంబర్ 2234. చేసేవన్నీ ఇటువంటి 420 పనులు. ఈయనంట నిజాలు చెప్పడానికి మీడియా ముందుకు వస్తాడంట, ఒక స్క్రిప్ట్ వేసుకుని అవి చూసి అందరూ నమ్మాలా.
రాష్ట్ర ప్రజలందరూ మళ్ళీ ఒకసారి అర్థం చేసుకోండి. ఈ వ్యక్తి ఎటువంటి వాడో, టీటీడీని దోచుకుని తినటానికి ఆఖరికి ముఖ్యమంత్రి స్వయంగా ఏ విధంగా ఇన్వాల్వ్ అయ్యాడో ఈ జీవో ద్వారా మరొక్కసారి రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. అదేవిధంగా జగన్ రెడ్డిని నేను సూటిగా అడుగుతా ఉన్నా, నువ్వు సమాధానం చెప్పి జీవోకి. చిన్నప్పన్నని తీసుకెళ్ళి ఏపీ భవన్లో కూర్చోబెట్టి ఏదిటువంటి బోలేబాబా డైరీలు, వైష్ణవి డైరీలు వీళ్ళందరితో బేరాలాడి సూట్ కేసులు తీసుకోవడానికి పెట్టావా? అపాయింట్ చేయడంతో పాటు అండి, పాపం ఎంత ప్రేమ అంటే జగన్ రెడ్డి గారికి చిన్నప్పనంటే, మళ్ళీ స్పెషలైజ్డ్ ఆఫీసర్గా అపాయింట్ చేసిన చాలక మళ్ళీ ఇంకొక మెమో ఇప్పించాడండి. మెమో నంబర్ 114228 డేటెడ్ 22/6/2020. ఈ మెమో ఏంటండి, పాపం చిన్నప్పన్ గారికి అంటే అండి సౌకర్యాలు సరిపోలేదంట. పాపం ఢిల్లీలో ఆయనకి ఫెసిలిటీస్ సరిపోలేదంట. మళ్ళీ అందుకని ఆయన ఇంకో రిప్రజెంటేషన్ పెడితే పాపం ఆయనకి ప్రత్యేకంగా పీ కేటగిరీ అలవెన్సెస్, ఆయనకి ప్రత్యేకంగా ఒక వాహనం అంటండి, ప్రత్యేకమైన స్పెషల్ అకామిడేషను, లేకపోతే ట్రావెల్ ఎక్స్పెన్సెస్, మెడికల్ ఎక్స్పెన్సెస్ అన్నీ మళ్ళీ ప్రత్యేకమైనటువంటి సౌకర్యాలు కూడా కల్పించారంటండి. అంటే ఈ సూట్ కేసులు రవాణా చేయాలంటే ప్రత్యేక వాహనాలు కావాలి కదండి. పాపం చెప్పుంటాడు, సార్ చాలా కష్టంగా ఉంది సార్, ఆడు అక్కడ రమ్మంటాడు, ఇక్కడ రమ్మంటాడు, అక్కడ 4 సూట్ కేసులు, ఇక్కడ 4 సూట్ కేసులు, నేను ఎక్కడ మోసే సార్, నాకు బండి ఇప్పిండి సార్ అనగానే పాపం మన జగనన్న, ఊరుకోరా నువ్వు, నేను ఇస్తాగా నీకు మెమో అని మెమో నెంబర్ 114228 ఇచ్చి పాపం స్పెషల్ వెహికల్ ఈ సూట్ కేసులన్నీ అటు ఇటు రవాణా చేయడానికి ప్రత్యేక వాహనం కల్పించావు కదా జగన్ రెడ్డి. మరి ఏంటి నాకు ఎవడో తెలియదు అంటావేంటి నువ్వు? మళ్ళీ ఇది చాలక ఇంకా అవలేదండి. 2022 ఎప్పుడైతే ఈ బోలేబాబా డైరీ, వైష్ణవి డైరీ వీళ్ళు సరఫరా చేస్తున్నటువంటి నెయ్యి అంతా కూడా కల్తీది అని సిఎఫ్టిఆర్ఐ ల్యాబ్ మైసూర్ వారు నిర్ధారణ చేసిన తర్వాత మనందరికీ తెలుసు ఆనాటి చైర్మన్ సుబ్బారెడ్డి చర్యలు తీసుకోకపోగా మళ్ళీ అదే నెయ్యి సరఫరాని కంటిన్యూ చేశాడు. రెండో పక్కన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, చిన్నప్పనికి ప్రమోషన్ ఇచ్చారండి. ప్రమోషన్ ఇస్తూ ఇంకొక జీవో నంబర్ 2076 డేటెడ్ 7/10/2022 7/10/2022న చిన్నప్పనికి ప్రమోషను. దేనికి ఇచ్చాడో తెలుసా ప్రమోషను? డీల్ సెట్ చేశాడండి. అప్పటికి సిఎఫ్టిఆర్ఐ ల్యాబ్ అన్నీ చూపించి ఈ మే జూన్ 2022 ప్రాంతంలో ఈ బోలేబాబా డైరీ ఎండి ఈ పొమ్మిల్ జైన్ని డైరెక్టర్ వీళ్ళందరినీ కూడా వైవి సుబ్బారెడ్డి ముందు కూర్చోబెట్టారు. 25/5/2022న హైదరాబాద్లో మీటింగ్ జరిగింది. దానిలో బేరాలు కుదిరాయి. మన చిన్నప్పన్న గారు బ్రహ్మాండంగా సెట్ చేశాడు డీలు. మరి ఏదో ఒక బహుమతి ఇవ్వాలి కదా, అందుకని మళ్ళీ ఇంకో జీవో ప్రమోషన్. ఈసారి ఏంటి, చిన్నప్పన్న గారంట మళ్ళీ ఒక లెటరు, శ్రీ కోడూరు చిన్నప్పన్న has requested for extension of his services in AP Bhavan for a further period of 3 years with change of nomenclature of the post as Special Secretary to Government of AP. చిన్నప్పన్న గారు అంటండి కోరారంట, సార్ నేను ఇంత సేవ చేస్తున్నాను, నాడిని తీసుకొచ్చి మీ ముందు కూర్చోబెట్టా, మీకు బ్రహ్మాండమైన డీల్ సెట్ చేశా నేను, మరి నాకేంటి సార్ ప్రమోషన్ కావాలని. పాపం లైజన్ ఆఫీసర్ వద్దండి, నాకు స్పెషల్ సెక్రటరీ అని నాకు టైటిల్ ఇచ్చేయండి, మీరు ఇంకో 3 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ ఇచ్చేయండి అంటే పాపం టెన్షన్గా మళ్ళీ ఇంకో జీవో ఇచ్చారండి. గవర్నమెంట్ హ్యాడ్ ఎగ్జామిన్డ్ ద రిక్వెస్ట్ ఆఫ్ ద ఇండివిజువల్ అండ్ ఆఫ్టర్ కన్సిడరేషన్ ఆఫ్ ద మ్యాటర్ హియర్ బై ఎక్స్టెండ్ ది సర్వీసెస్ ఆఫ్ చిన్నప్పన్న. ఏంటి జగన్ రెడ్డి జీవో, నీకేం తెలీదా? అపాయింట్మెంట్ ఇచ్చేది నువ్వే, సౌకర్యాలు పెంచేది నువ్వే, ప్రమోషన్లు ఇచ్చి సర్వీస్ ఎక్స్టెండ్ చేసేది నువ్వే, కానీ నీకేం తెలియదు. నువ్వు ఎవరిని అడిగావు, ఆడేదో చెప్పాడు నీకు. నీలాగా గాలి కబుర్లు మాట్లాడం మేము, చేతిలో జీవోలు పట్టుకుని మాట్లాడుతూ ఉన్నా.
ఏమా జగన్ రెడ్డి, ఈ జీవోలకు జవాబు చెప్పు. నువ్వు నీ దొంగల ముఠా బ్యాచ్ లాగా ఏది పడితే అది మీడియా ముందుకు వచ్చి మాట్లాడే అలవాటు మాకు లేదు. మేము ఆధారాలతోనే మాట్లాడతాం. ఇవాళ ఆధారాల ద్వారానే నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాం. నువ్వు సమాధానం చెప్పు. నువ్వు చెప్తావా, నీ బందిపోటు ముఠా సభ్యులతో చెప్తావో, సమాధానం చెప్పిస్తావో చెప్పు. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా దయచేసి ఈ వాస్తవాన్ని అర్థం చేసుకోండి. జగన్ రెడ్డి నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు ఏ విధంగా మాట్లాడతాడో ఈ చిన్న అప్పన్న విషయంగా మళ్ళీ ఒకసారి అతనే విడుదల చేసినటువంటి జీవో అతనే అపాయింట్ చేసి ఎవరైతే ఈ కల్తీనే వ్యవహారంలో కీలకమైనటువంటి పాత్ర పోషించాడో చిన్నప్పన్న అతన్ని నియమించిందే జగన్ రెడ్డి అని ఇవాళ ఈ మీడియా ముఖంగా నేను ప్రూవ్ చేసి ఇవాళ రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను చూపిస్తూ ఉన్నా. అదేవిధంగా ఇక కరుణాకర్ రెడ్డి తిరుపతి బందిపోటు టీటీడీ స్వామివారి సొమ్ము కాజేసిన గజ దొంగ ఆయన వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నాడు. నన్ను ఒక్కడనే ఎందుకు పిలుస్తున్నారండి, నన్ను ఒక్కడనే పిలుస్తారా మీరు, నేను ఒప్పుకొని నన్ను ఒక్కడనే పిలుస్తాను. కానీ మొన్న ఏమన్నాడండి, నైలు నదిలో మొసళ్ళు ఎన్ని అని నన్ను అడిగారు. నాకేంటి సంబంధం? పసిఫిక్ మహాసముద్రంలో నీటి బొట్లు ఎన్ని అంటే నేనేం సమాధానం చెప్తా, అసలు నాకేం సంబంధం అయ్యా అని మొన్న మాట్లాడాడు. ఇవాళ ఏమంటున్నాడు, ఇవాళ సంబంధం లేదంట్లా, నన్ను ఎందుకు పిలుస్తున్నారు మీరు అంటున్నాడు. అంటే ఏమా, సో మొత్తానికి నీకు సంబంధం ఉందని ఒప్పుకోక తప్పదు కదా. ఇప్పుడే సుగుణమ్మ గారు చెప్పారు, 65 అంగుళాలు టీవీ పెట్టి చూపించా ప్రజలందరికీ నీకు ఏ రకంగా సంబంధమో. ఆ రోజున 19/6/2023న ఏ రోజైతే మరి రవికుమార్ సెటిల్మెంట్కి సంబంధించి రెజల్యూషన్లు పాస్ చేశారో సుబ్బారెడ్డి పక్కనే నువ్వు కూర్చుని రెజల్యూషన్ పైన సంతకం చేసింది తెర మీద చూపించిన తర్వాత ఇంకా నాకు సంబంధం లేదని ఎట్లా అంటావా? నువ్వు అనలేవు. కానీ ఇవాళ ఏమంటున్నా, నన్ను ఒక్కడనే పిలిస్తే కుదరదు, మీరు ఇంకా చాలామంది ఉన్నారు పిలవండి అంటున్నావు. నిన్ను పిలవటానికి కారణం ఏంటంటే కరుణాకర్ రెడ్డి, నీ తర్వాత ఆ బోర్డులో మిగతా వాళ్ళు ఎవరు చైర్మన్లు అవలా, నువ్వయ్యావు చైర్మన్. నువ్వు చైర్మన్ అయిన తర్వాత ఏం చేసావు? నువ్వు చైర్మన్ అయిన మొట్టమొదటి బోర్డు మీటింగ్లో ఐటమ్ నెంబర్ 258 అది కూడా చూపించా మొన్న, కావాలంటే మళ్ళీ అది చూసుకొని ఆ ప్రెస్ మీటు 5/9/2023 నీ ఫస్ట్ బోర్డు మీటింగ్లో నువ్వు 19/6/2023న ఏ బోర్డు రెజల్యూషన్లో అయితే రవికుమార్ సెటిల్మెంట్ సంబంధించి తీర్మానాన్ని పాస్ చేశారో మళ్ళీ ఆ రెజల్యూషన్స్ అన్ని నీ ముందుకు తెప్పించుకొని మళ్ళీ నువ్వు పరిశీలించినటువంటి విషయాన్ని మొన్నే తెర మీద చూపించా. నువ్వు చైర్మన్గా ఆఫ్టర్ రెజ్యూమింగ్ చార్జెస్ చైర్మన్ ఇట్ కేమ్ ఇన్ టు యువర్ నోటీస్ అగైన్, అయినా కూడా నువ్వు చర్యలు తీసుకోకుండా, ఎందుకంటే మొత్తం అంతా లాలూచి కదా, నీ పాత్ర దానిలో ఉంది కాబట్టే నీ దృష్టికి మరలా యాజ్ చైర్మన్ నీ దృష్టికి వచ్చినా నువ్వు కళ్ళకు గంతలు కట్టుకుని కూర్చుని వ్యవహారాన్ని నడిపించావు. నువ్వు చైర్మన్ అయిన తర్వాతే లోక్ అదాలత్లో సెటిల్మెంట్ అయిందయా. లోక్ అదాలత్లో ఎప్పుడు సెటిల్మెంట్ అయింది? వెన్ యూ వర్ ది చైర్మన్ ఆఫ్ టీటీడీ. మరి నిన్ను పిలవక ఎవరిని పిలుస్తారా? నిన్ను పిలవక ఎవరిని పిలుస్తారు? వైవి సుబ్బారెడ్డి బోర్డులో ఉన్న మిగతా వాళ్ళు చైర్మన్ లేరా? నువ్వు చైర్మన్ అయ్యావా? నిన్నే పిలుస్తావా మేము? నువ్వే జవాబు చెప్పాలి. ఆనాటి బోర్డు మీటింగ్లో నువ్వు ఉన్నావు, తర్వాత చైర్మన్ నువ్వే అయ్యావు. చైర్మన్ అయిన తర్వాత తీర్మానాలు మళ్ళీ నీ ముందుకు వచ్చాయి. నువ్వు చైర్మన్ అయిన తర్వాత లోక్ అదాలత్లో సెటిల్మెంట్ జరిగింది. మరి నిన్ను పిలవక ఎవరిని పిలుస్తారా? అందుకనే నిన్ను స్వామివారి సొమ్మును కాజేసినటువంటి బందిపోటుగా మేము అభివర్ణిస్తూ ఉన్నాం. ఇవాళ ఏదో ఎత్తుక్కుని రకరకాల పదాలు ఎత్తుక్కుని నీ తెలుగు భాషా పాండిత్యాన్ని నువ్వు ఎంత ప్రదర్శించినా నిన్నెవడు కూడా అబ్బా ఎంత చక్కగా మాట్లాడుతున్నాడని చెప్పి నిన్నెవడు కీర్తించడు. నువ్వేదో ఒక సజ్జనుడు అనో మంచి గుణగణాలు ఉన్నటువంటి వ్యక్తి అనో ఎవడు అనుకునే పరిస్థితి లేదు. నీ పదప్రయోగాలు మాను. నీ పదప్రయోగాలు మాని
ఇక నుంచి నీ మెడలో స్వామివారి సొమ్ము దొంగలించిన గజ దొంగని నేను అని బోర్డు వేసుకుని తిరుగు. స్వామివారి సొమ్ముని దొంగలించిన పాపాత్ముడిని గజ దొంగని నేనని నీ మెడలో ఒక బోర్డు వేయాలి. ఆ రోజున ప్రెస్ మీట్లో నీ చరిత్ర ఏంటో తిరుపతి ప్రజల ముందు పెట్టాను, నేను రాష్ట్ర ప్రజల ముందు పెట్టా. 47 ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయా నీకు? సమాధానం దేనికి చెప్పట్లా నువ్వు ఈ రోజుకి? నువ్వు తుడా చైర్మన్ అయిన తర్వాత, టీటీడీ చైర్మన్ అయిన తర్వాత నీ భార్య పేరుతో, నీ పేరుతో, నీ కొడుకు పేరుతో 47 ఆస్తులు నువ్వు సంపాదించిన 47 ఆస్తులు, 100 కోట్ల రూపాయల విలువ గల 47 ఆస్తుల జాబితా స్క్రీన్ మీద వేసి చూపించా. ఎందుకు మాట్లాడట్లా? ఏం వ్యాపారం చేసావు నువ్వు? స్వామివారి సొమ్ము కాజేయటం తప్పితే నీకు ఆస్తులు ఎలా వచ్చాయి? అసలు నీ వ్యాపారం ఏంటి? వాట్ ఈజ్ యువర్ బిజినెస్? ఈ రోజు వరకు నువ్వు జవాబు చెప్పకుండా వచ్చేదో నీ భాష, నీ పద ప్రయోగాలు ఇవన్నీ ఎవరికి కావాలయా? సూటిగా సమాధానం చెప్పు. ఒక జెరాక్స్ షాపు నడుపుకునేటటువంటి నువ్వు 47 ఆస్తులు ఏ విధంగా కూడబెట్టావు? ఏం వ్యాపారం చేసి సంపాదించావు? స్వామివారి సొమ్ము కాజేయటం తప్పితే నువ్వు చేసినటువంటి పని ఏంటా? నీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆఖరికి స్వర్ణముఖి నదిని కూడా మింగా కదయా. నీ చరిత్రే భూ కబ్జా, నీ చరిత్రే దోపిడీ. కాదని రుజువు చేయి. ఇదిగో నేను ఈ బిజినెస్ చేశా, ఈ రకంగా రూపాయి సంపాదించా, ఇదిగో దాంతో నేను ఆస్తులు కొనుగోలు చేశా అని రుజువు చేయి. నువ్వు దానికి జవాబు చెప్పే ధైర్యం నీ దగ్గర లేదు. నువ్వు వచ్చి ఇంకా నిస్సిగ్గుగా ఏంటా నువ్వు మాట్లాడేది? సిఐడి వాళ్ళు ఏదో పక్షపాతం. ఏంటి పక్షపాతం? ఇవాళ నీ పాత్ర ఏంటో దాదాపు అరగంట పాటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చూపించా. నా ఒక్క ప్రశ్న కూడా నువ్వు ఇప్పటివరకు సమాధానం చెప్పలేదు. చెప్పకుండా సిఐడి మీద నోరు బారేసుకుంటే అయిపోతుందా? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం పారదర్శకంగా విచారణ చేస్తాం, ఆధారాలతో సహా నీలాంటి వ్యక్తుల్ని శిక్షించి తీరతాం, దానిలో ఎటువంటి అనుమానం లేదని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి జగన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటల్లో నిజమెంతో, కరుణాకర్ రెడ్డి వాళ్ళు అంత ఫ్రస్ట్రేషన్ గురి కావటానికి గల కారణాలేంటో ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ, ఖచ్చితంగా మరి సిఐడి వారు మొన్ననే ఒక నివేదికని గౌరవ న్యాయస్థానానికి సమర్పించారు. రాబోయే రోజుల్లో ఈ 2 విషయాలుగా, కల్తీ నెయ్యి వ్యవహారంలో కానివ్వండి, పరకామణి వ్యవహారంలో కానివ్వండి, వాస్తవాలన్నీ ఇప్పటికే దాదాపుగా బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఇంకా కూడా